నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మహానవమి, విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శక్తియోగం శీర్షికన సౌమ్య రూపంలో మహిషాసురమర్ధిని రాజరాజేశ్వరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో సిద్ధిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలో పరిశీలిద్దాం. ఈరోజు ఉదయం పూట జగన్మాత సౌమ్య రూపంలో మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారికి అష్టాదశ భుజాలుంటాయి, అంటే 18 భుజాలుంటాయి. ఈ భుజాలన్నిట్లో ఆయుధాలను ధరించి తన కాలి కింద మహిషుడనేటటువంటి రాక్షసుడిని తొక్కి పట్టినట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. ఈ అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, మహిషాసురమర్ధిని అమ్మవారి ప్రీతి కోసం వడపప్పు, పానకము, పులిహోర నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మధ్యాహ్నం పూట సౌమ్య రూపంలో అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అమ్మవారు దసరా శరన్నవరాత్రుల్లో రాక్షస సంహారం చేసిన తర్వాత అపజయం అనేది లేకుండా విజయం సాధించింది కాబట్టి ఈ అపరాజితాదేవి రూపంలో భక్తులందరికీ దర్శనమిచ్చింది. ఈ అపరాజితాదేవి రూపాన్ని రాజరాజేశ్వరీదేవి రూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఒక చేతిలో ఇక్షుఖండం అంటే చెరకు గడను కలిగి ఉండి, ఇంకొక చెయ్యి అభయహస్తంగా భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే రాజరాజేశ్వరీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సిద్ధిదాత్రి అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే దేవీ భాగవతం ప్రకారం, బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం అష్టాదశ సిద్ధులు ఉన్నాయి. ఈ అష్టాదశ సిద్ధులు పొందటానికి సిద్ధిదాత్రి అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. పరమేశ్వరుడు కూడా సిద్ధిదాత్రి అమ్మవారిని ధ్యానం చేయటం వల్లే సిద్ధులను పొందాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. సిద్ధిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సిద్ధులు లభించాలంటే ఇంట్లో దీపారాధన చేశాక సిద్ధ గంధర్వ యక్షాద్యై రసురై రమరైరపి సేవ్యమానాం సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం, సిద్ధిదాత్రి అమ్మవారి ప్రీతి కోసం దద్యోజన నైవేద్యంగా సమర్పించడం ద్వారా సిద్ధిదాత్రీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విజయదశమి సందర్భంగా ఈరోజు చేసే శమీ వృక్ష పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు సాయంకాలం శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా అపరాజితాదేవి స్వరూపమైనటువంటి శమీ వృక్షం జమ్మి చెట్టును పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం అన్ని రకాలైన కష్టాలను తొలగింపజేసుకొని అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆశ్వీజ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఐశ్వర్య త్రిశక్తి పూజను ఏ విధంగా నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపువర్గా త్వమేవ సా దుర్గా. శ్రీ దుర్గా పరదేవతాయై నమః. శ్రీ రాజరాజేశ్వరీ పరదేవతాయై నమః. ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఆశ్వీజ పాడ్యము నుంచి నవమి, దశమి పర్యంతం చేసేటువంటి ఆరాధన శరన్నవరాత్రులు అని చెప్పబడుతుంటాయి. శరన్నవరాత్రుల విశేషం ఏంటంటే అశ్విని నక్షత్రం నక్షత్రాల్లో మొదటిది. అశ్విని నక్షత్రం ప్రధానంగా పూర్ణిమ నాడు కలిగింది ఆశ్వీజ మాసం.
అంటే నక్షత్ర రీత్యా అశ్విని మొదటిది కనుక సంవత్సర గణంలో దీనికి కూడా ఒక ప్రధాన భాగం ఉంది. అందుకే జీవేమ శరదశతం నందామ శరదశతం అన్నప్పుడు సంవత్సరాన్ని శరత్తులతో లెక్క పెట్టడం కనబడుతుంది. వసంతాలతో చెప్పడం ఒక పద్ధతి, శరత్తులతో చెప్పడం మరొక పద్ధతి. అంటే వసంతము శరత్తు ఈ రెండూ కూడా సంవత్సరంలో ప్రధానమైనటువంటి మాసములుగా చెప్పబడుతున్నాయి. అంటే వసంత ఋతువు ప్రారంభం చైత్రము, అలాగే శరదృతువు ప్రారంభం ఆశ్వీజం. అందుకే ఈ రెండిటికి నవరాత్రులు చెప్పారు, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఎందుకంటే సంవత్సర కాలంలో ఒక మంచి మలుపులు రెండు చోట్ల కనబడతాయి. అయితే కాలంలో వచ్చే మార్పు వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, చెడు ఫలితాలు ఉంటాయి. ఈ చెడు ఫలితాలు లేకుండా మంచి ఫలితం రావడం కోసమని ఈ ప్రకృతిని కాలాన్ని శాసించే పరాశక్తిని ఆరాధించాలని నియమం పెట్టారు. ఆ కాలంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే బాధలకి యమదంష్టికలు అని పేరు పెట్టారు. యముని కోరల వంటివని రకరకాల ఉత్పాతాలు, ప్రకృతిజన్యమైన రకరకాల బాధలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక అటువంటి బాధలు మనిషికి, ప్రకృతికి, జీవులకి రాకుండా ఉండడం కోసం ఆ రెండు నవరాత్రులు నియమంగా ఉంటారు. అలా అమ్మవారిని ఆరాధన చేయడం అనేది అటు వసంతానికి శరత్తుకి కూడా నిర్ణయించారు పెద్దలు. 9 రోజులు అనగానే పూర్ణ సంఖ్య. అందుకే 9 రోజుల ఆరాధన సంవత్సరారాధన చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే సంవత్సరం అంతా ఆరాధించరాదని కాదు, సంవత్సరం అంతా నిత్యంగా ఆరాధిస్తాం. కానీ ఇది ముఖ్యంగా నియమంగా ప్రధానంగా ఆరాధిస్తాం. ఈ ఆరాధన బలం తనకి ప్రకృతికి కూడా క్షేమంకరం. పైగా భౌతికమైనటువంటి క్షేమమే కాకుండా ఆంతరికమైన క్షేమం కూడా చాలా అవసరం. ఆంతరికంగా ఒక బాధ దేనివల్ల కలుగుతుందంటే ఆసురి శక్తుల వల్ల కలుగుతుంది. బాహ్యంగా కానీ భావంగా కానీ బాధ కలిగేది అసుర శక్తుల వల్ల. అసుర శక్తులు రజోగుణ తమో గుణాలతో విజృంభిస్తే లోకంలో అజ్ఞానం, హింస ఈ రెండు ప్రబలుతాయి. అజ్ఞానం తమోగుణం, హింస రజోగుణం. ఈ రెండిటి వల్ల బయట లోపల కూడా క్షేమ ఏర్పడుతుంది. వాళ్ళనే రాక్షసులు అంటారు. అలాంటి రజోగుణ తమోగుణ అసురశక్తిని నిగ్రహించి సాత్వికమై జ్ఞానము ఆనందము ఇచ్చే సత్వశక్తులను వృద్ధి చేయాలి. ఆ సత్వశక్తులకి దేవతలని పేర్లు. అందుకే దేవతలను రక్షించడం కోసం అసురశక్తుల్ని నిగ్రహించేటువంటి పరాశక్తిని మనం ఆరాధన చేస్తాం. అంటే రజోగుణ తమోగుణ వికారములను నిగ్రహించి సత్వగుణాన్ని రక్షించి తద్వారా లోకానికి క్షేమం కలిగించాలి. అది మనలో బాహ్యంలో కూడా కలగాలి కనుక ఆ పరాశక్తిని ఆరాధన చేయడం కనబడుతుంది. పరాశక్తి అంటే అర్థం ఏంటంటే ఏ శక్తి అనేక శక్తులుగా ప్రపంచాన్ని నడుపుతుందో అదే పరాశక్తి. ఒక్క వాక్యంలో ఉన్నదంట. అనేక శక్తులు లేని జగత్తు నడవదు. కానీ అనేక శక్తులు మూలశక్తి మాత్రం ఏకశక్తి. ఆ ఏకశక్తి ఎవరిది? పరమాత్మది. కానీ పరమాత్మ యొక్క శక్తిని మనం చిచ్చక్తి అంటున్నాం, పరాశక్తి అంటున్నాం. పరాశ శక్తి వివిధైవ సురియతే అని చెప్పినట్లు ఈ 9 రోజుల ఆరాధన క్రమం ఇలా చెయ్యాలి అని ఒక్క పద్ధతే లేదు, అనేక పద్ధతులుగా ఉంది. అందుకే భారతదేశం అంతా వివిధ పద్ధతులతో శరన్నవరాత్రులు చేస్తుంటారు. ముఖ్యంగా కలశ స్థాపన చేసి కలశమునందు అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో అయితే లలితా మహాత్రిపుర సుందరిని ఆరాధన చేస్తారు. కొంతమంది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపునికి దుర్గను ఆరాధన చేస్తారు. ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. శక్తి మాత్రం ఎప్పుడూ ఒకటే. ఆవిడ సంపత్ప్రదాయనిగా భావిస్తే లక్ష్మి, విద్యాప్రదాయనిగా భావిస్తే సరస్వతి, ధర్మరక్షణకు పనికొచ్చే పరాక్రమ శక్తిగా భావిస్తే దుర్గా అంటున్నాం. ఆవిడనే కాలశక్తిగా సంభావన చేస్తే కాళీ అంటున్నాం. అన్నప్రదాయనిగా భావిస్తే అన్నపూర్ణ అంటున్నాం. ఇన్ని రూపాలుగా చెప్పడంతో ఒకే శక్తి. ఇప్పుడు చెప్పినవి అన్నీ మనకు అవసరమే కనుక అన్ని శక్తులు మనకు కావలసినవే. అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, లలితా మహాత్రిపుర సుందరి. ఇది చెప్పడం కోసమే మన శక్తి ఆలయాల్లో రోజుకు రూపంతో మనకి చూపిస్తున్నారు. ఇన్ని రూపాలు అమ్మ రూపాలే అని దర్శిస్తూ ఆరాధన చేయాలి. ఒకప్పుడు శాకంభరిగా, మరొకప్పుడు అన్నపూర్ణగా, మహిషాసుర మర్దినిగా, రాజరాజేశ్వరిగా రకరకాలుగా చూపిస్తుంటారు. పైగా రాజరాజేశ్వరి అంటే రాజులకు ఈశ్వరి అని అర్థం. రాజులు అంటే ప్రకాశింపజేయవారు, పోషించువారు. వారికి పోషకులైన వారు రాజరాజులు. అంటే దేవతలందరూ రాజులైతే రాజరాజులు బ్రహ్మ విష్ణు రుద్రులు. వాళ్ళకు కూడా శక్తిప్రదాయం రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్నది. అని కుబేరుడికి రాజరాజు అని పేరు. అలాంటి రాజరాజు అయినటువంటి కుబేరునికి కూడా సంపదనిచ్చిన తల్లి కనుక రాజరాజేశ్వరి అని. ఈ తల్లిని ఆరాధించినప్పుడు పాడ్యము నుంచి నవమి వరకు ఆరాధన చేయాలని విధానం. అది కుదరినప్పుడు మూలా నక్షత్రం నుంచి నవమి వరకు ఆరాధన చేయాలి. అది లేనప్పుడు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు ఆరాధన చేస్తారు. అది సాధ్యం కాకపోతే నవమి నాడైనా ఆరాధన చేయాలన్నారు. నవమి ఆరాధన చేస్తేనే విజయదశమి. నవమి ప్రాతకాలంలో ఉంటే నవమి తీసుకుని, అదేవిధంగా సాయంకాలం దశమి ఉంటే అది విజయదశమి అవుతున్నది. అది ఈషత్ సంధ్యామతిక్రమ్య
సంధ్య దాటుతూ ఉండగా దశమి ఉంటే అది విజయాముహూర్తం అనిపించుకుంటుంది కనుక విజయాముహూర్తం కలిగిన దశమి విజయదశమి, సాయంకాలం దశమి గ్రాహ్యం అని చెప్తున్నారు. ఆ సమయంలో శమీ వృక్షాన్ని ఆరాధన చేస్తారు. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శి అని. అగ్నిగర్భ అయినటువంటి శమీ యజ్ఞవృక్షం. ఆ శమీ వృక్షం వద్ద జయ విజయ సమేత అపరాజిత అనే దుర్గను ఆరాధన చేస్తారు. అంటే సంపూర్ణ జయశక్తి, జయ విజయ అపరాజిత అజిత అని 4 శక్తులు. ఈ 4 శక్తులు కూడా జయానికి సంకేతం, ఓటమి లేని తనానికి సంకేతం. అదే దుర్గా స్వరూపం, అది విజయం. అలాంటి విజయాన్ని ప్రదానం చేసి ధర్మాన్ని, దేశాన్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని కాపాడవలసినదిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ రోజునే మనకి దసరా నవరాత్రి మహోత్సవాల్లో మహర్నవమి, విజయదశమి రెండూ కూడా కలిసి రావటం చాలా విశేషకరం. అందుచేత మహిషాసురమర్దిని తొలుత పూజ చేసుకోవాలి. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. ఆ తల్లి సింహవాహనం మీద ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించింది. ఈమెను గనక ధ్యానించినట్లయితే సమస్త భయాలు కూడా తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. అందుచేతనే అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని అని చెప్పేసి ఆ తల్లిని మనం ధ్యానం చేస్తాం. అలాగే విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరీ దేవి అని పరిపూర్ణమైనటువంటి అవతార స్వరూపంగా సాయం సంధ్యా సమయంలో అలంకరణను మనం తిలకించి శమీ వృక్ష పూజ కూడా చేయడం జరుగుతుంది. ఆ శమీ వృక్ష పూజ సిద్ధిదాత్రిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే శమీ వృక్ష పూజను చేసుకొని ఆ యొక్క శమీ ఆకులను తమ ఇంటికి తెచ్చుకుంటారో వారికి సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత శమీ శమీతే పాపం, శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అంటూ శమీ వృక్షం చుట్టూతా కూడా ప్రదక్షిణలు నిర్వహించడం కూడాను జరుగుతుంది. ఇలా ఈ రోజున దేవాలయ ప్రాంగణంలో సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క శమీ వృక్ష పూజను నిర్వహించిన పిదప వారి వారి గోత్రనామాలు రాసినటువంటి కాగితాలను ఆ శమీ వృక్షం దగ్గర ఉంచి మర్నాడు వచ్చి ఆ కాగితాలను తీసుకుని వెళ్ళే సాంప్రదాయం కూడా ఉంది. ఇలా చేసినట్లయితే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవన విధానం కొనసాగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఇష్టకామ్యార్థ సిద్ధులన్నీ కూడాను నెరవేర్చేటువంటి కల్పవల్లి రాజరాజేశ్వరి దేవి అని చెప్పేసి మనం గ్రహించాల్సి ఉంటుంది. రాజరాజేశ్వరి దేవి చింతామణి ద్వారంలో ఆమె పరిపూర్ణ అవతార స్వరూపంలో మనకు సాక్షాత్కరిస్తుంది. ఆమె రాక్షసులను సంహరించి విజయం సాధించడం వలన విజయదశమి రోజు అపరాజితగా కీర్తింపబడ్డది అని కూడాను గ్రహించాల్సి ఉంటుంది. అందుచేత ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున మనం ఆచరించేటువంటి విధి విధానంలో ఆ తల్లిని రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ అంటూ ధ్యానం చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:45. తిథి నవమి సాయంకాలం 5:42 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 5:11 వరకు. వర్జం రాత్రి 8:53 నుంచి 10:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:09 వరకు. మరల మధ్యాహ్నం 2:41 నుంచి 3:27 వరకు. అమృతకాలం ఉదయం 7:26 నుంచి 8:56 వరకు. మరల తెల్లవారుజామున 5:47 ప్రారంభం. రావుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం మహానవమి విజయదశమి. ఈటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహిషాసురమర్దినీదేవిని పూజిస్తారు. ఆ అలంకారంలో పూజ చేస్తారు. అలాగే నవరాత్రి ప్రయుక్తమైనటువంటి హోమం, బలిదానం, అలాగే పుస్తక రూపిణి అయినటువంటి సరస్వతీదేవికి ఉద్వాసన చేస్తారు. మరికొన్ని పంచాంగాలలో ఈరోజే విజయదశమి, మహర్నవమి విజయదశమి కూడా కావడం వల్ల సాయంకాలపు వేళ శమీ పూజ అనేటువంటిది నిర్వర్తిస్తారు. విశేషించి అపరాజితాదేవిని పూజ చేయడం జరుగుతుంది. విజయదశమి నాడు మనం చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. పది మందికి మేలు చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. సమస్త జయాల్ని అందించిన దేవదేవిని ఆరాధించే పుణ్యమైన సందర్భం మహర్నవమి. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మ ఆరాధన ద్వారా ఆ శుభ దీవెన, మంగళ దీవెన నెరవేరుతుంది. లోకరక్షణే ఏకైక కర్తవ్యంగా రాక్షస సంహారాన్ని జయప్రదం చేసింది. రాక్షసగణ సమూహాన్ని ఏకీకృతంగా మహామాయ ఆశ్వయుజ శుద్ధ నవమి అంటే మహర్నవమి తిథినాడే సంహరించింది. జయ శుభకారిణి విజయ రూపిణిగా మహర్నవమి నాడు తేజరిల్లి విజయదశమి నాడు విజయహాసినిగా వ్యక్తమైంది. జగన్మాత అయిన పార్వతీదేవి తండ్రి హిమవంతుడు ఆమెకు సింహాన్ని బహుకరించాడు. శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనుర్బాణాలు చేతబూని రణరంగంలోకి విశ్వమాత అడుగిడింది. తామ్రుడు, భక్షుకుడు, బిడాలుడు వంటి ఎందరో రాక్షసుల్ని సమరంలో సంహరించింది. 9వ నాడు దుర్భరుడు, త్రినేత్రుడు, అంధకాసురుడు అనే రాక్షసుల్ని సంహరించాక మహిషాసురుడు రంగంలోకి దిగాడు. జగన్మాత సహస్ర బాహువులతో, సహస్ర ఆయుధాలతో మహిషాసురుడిపై విరుచుకుపడింది. మాయారూపాల్ని ధరించగల మహిషుడు ఎన్నో రూపాల్ని ధరించాడు. చివరకు మహిష రూపాన్ని ధరించాడు. ఆ రూపంలో మహిషుణ్ణి మహాదుర్గా వధించింది. 100 అంచులున్న చక్రాయుధంతో మహిషుడి తల తెగనరికింది. లోకానికి ఎన్నో ఆనందాల్ని ప్రసాదించింది. ఈ విజయ వృత్తాంతాన్ని మార్కండేయ పురాణం విస్తారంగా వివరించింది. ఆది ప్రకృతి రూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానావిధ దుష్టధనుజుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి మహాదేవి ఎల్ల లోకాలకు సంతోష సౌభాగ్యాన్ని కలిగించింది. అపజయం అంటే తెలియని ఆదిపరాశక్తి శ్రీరాజరాజేశ్వరి అత్యంత మహిమాన్వితురాలైన శ్రీ చక్రాధిష్టాన దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి మహా తేజో విరాజిత రూపమే శ్రీరాజరాజేశ్వరి. మణిద్వీపం ఆమె నివాసం, చింతామణి గృహం ఆమె నెలవు. సమస్తాంగ ఆయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి సమక్షంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి
తేజరిల్లుతుంది. పరమశాంత స్వరూపిణిగా కృప, కరుణ, దయ వెదజల్లే సుప్రసన్న దృక్కులతో సిరివెన్నెల వంటి చిరునవ్వుల్ని చిందిస్తూ చెరకు గడను చేత ధరించి అభయ వరద హస్త ముద్రలతో విజయదశమి నాడు భక్తులకు దర్శనమిస్తుంది. సర్వమానవ జీవితాల్లో సర్వశక్తికి కేంద్రక స్థానం జగన్మాత. భక్త సంరక్షణే ఏకైక లక్ష్యంగా భావించే కారుణ్యశాలి రాజరాజేశ్వరి. శరన్నవరాత్రులలో అమ్మవారికి నవస్వరూప విశేష అలంకారాలు ముగిశాక విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా నిరుపమాన ఆలంకారిక సౌందర్య లహరిగా భాసిల్లుతుంది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మతి రూపేణ సంస్థిత, స్థితి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. ఇలా అన్ని అంశాలలో మాతృస్పర్శ నెలకొని ఉంటుంది. రాజరాజేశ్వరీదేవి చేతిలో చెరకుగడ ప్రధానంగా గోచరమవుతుంది. చెరకుగడ ఆపాత మధురానికి ప్రతీక. చెరకుగడ ఎక్కడ ఆస్వాదించినా తీయందనమే. అలాగే అమ్మ ఆశాంతం ఎల్లప్పుడూ బిడ్డలపై చూపించే వాత్సల్యం, ఆప్యాయత మధురంగానే ఉంటుంది. రాజరాజేశ్వరీదేవి ఆద్య మూలశక్తి. సమస్త దేవతల శక్తియుక్తుల్ని రాజరాజేశ్వరీదేవి సంతరించుకుంటుంది. సకల భువన భాండాలకు అధినాయకురాలు, మహాసామ్రాజ్య దేవత రాజరాజేశ్వరీదేవి. రాజరాజేశ్వర్యై చ విద్మహే శ్రీ భవానీయై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనేది రాజరాజేశ్వరి గాయత్రి. కనీసం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించిన, స్మరించిన విద్యా ఉద్యోగాలలో మేలైన ఫలితాల్ని అందుకునే వీలుంది. ఓం శ్రీ విజయ రూపిణ్యై నమః. ఓం శ్రీ రాజ్యదాయిన్యై నమః. ఓం శ్రీ అపరాజిత దైవ్యై నమః. ఓం శ్రీ సౌభాగ్యదాయిన్యై నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనే శ్రీమాత పంచనామాల్ని స్మరించుకోవడం ద్వారా లేదా 108 సార్లు లిఖించడం ద్వారా కీలక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సాయంత్రం నూతన వస్త్రాలు ధరించి జమ్మి వృక్షం కింద 2 దీపాల్ని వెలిగించి వాటికి తేనెను నివేదన చేయడం ద్వారా ఉద్యోగపరమైన అవరోధాలు తొలగుతాయి. ఓం శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయై అనే నామాన్ని మహిళలు 108 సార్లు స్మరించుకోవడం ద్వారా సౌభాగ్య ప్రాప్తి చేకూరుతుంది. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते. అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు? ఆవిడే. అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు, ఆవిడికే క్షితి అని ఒక పేరు, అవని అని ఒక పేరు. అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజుయందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది. ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు, పాపం పెరిగిపోతే బరువు. పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు. ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి. అందుకని ఆయన పేరు మీద పృథ్వీ. ఆవిడ క్షమ, ఆవిడంత ఓర్పు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి? కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం, ఆవిడెందుకు భరిస్తోంది? అయ్యో వీడికి ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా, ఇన్ని తప్పు పనులు చేస్తున్నా ఆవిడ తప్పులంటలేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది. కాబట్టి క్షమ, క్షితి. ఆ తల్లికే జ్యా అని ఒక పేరు. జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో, ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి. ఇంకొకటి లేదు వెళ్ళడానికి. ఆకాశంలోకి వెళ్ళవు, నీటిలోకి వెళ్ళవు, లేదా వాయువులో ఉండిపోవు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి. జ్యా ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి.
ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే. ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది, ఉత్పాదనం చేస్తోంది. ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే, వాటిని గుణములుగా ఋషి కీర్తించాడు, అప్పుడు నామములుగా వచ్చాయి. లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా, ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు. ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము. ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు. ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు. అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత, నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా బతుక్కి తప్పట్లేదు, నన్ను క్షమించు, ఒక నమస్కారం చేసి దిగుతాడు. ఇది భారతీయ దృక్పథము, ఇది భారతీయత, ఇది ఋషి దర్శనము అంటారు. ఋషి అలా దర్శనం చేసి మనల్ని అలా నడిపాడు. నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. ఎంత వాడుకున్నా ఐశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి? ఎంతుందండి? ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, 10, 100, 1000 అటు ఇటు వేసి ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు. ఆడవాళ్ళు ఎంతమంది చెప్తారు, మగవాళ్ళు ఎంతమంది చెప్తారు, శిశువులు ఎంతమంది చెప్తారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, నిరుపేదలు ఎంతమంది, పేదలు ఎంతమంది, ఐశ్వర్యవంతులు ఎంతమంది, కరెంటు వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వాడుకోని వాళ్ళు ఎంతమంది, అన్ని లెక్కలు చెప్తారు. ఇందులో ఎంత పెట్రోల్ ఉంది ఎవరు చెప్తారు? వాడుకోవడం తప్ప ఎవడికి తెలిసి ఎంత ఉందో? ఎవడికి తెలిసి ఇందులో ఎంత బొగ్గు ఉందో? ఎవరి యొక్క ఊహకి కానీ ఎవరి యొక్క లెక్కకి కానీ అందదు. ఎన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు, అయిపోయింది ఇక లేదన్న మాట ఆవిడందా? ఆవిడ అనదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగాడు ఋషి. అది దైవము యొక్క వాక్కు. ఎక్కడి నుంచి వస్తోంది అన్నాడంటే ఈ భూమి గొప్పతనం ఇది. అశ్వక్రాంతే, గుర్రాలు తొక్కినందువల్ల వచ్చింది. అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటారు. ముందు గుర్రం ఎడుతోందంటారు. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది. అలా ఉంటుందా అండి అంటే నీ కంటికి దొరికితే ఒప్పుకొని, దొరుకుతుందంటే ఒప్పుకోనంటే కుదరదు. అది ఋషి దర్శనం. ఒక నెమలి ఉంది, దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది. ఒక చామరీ మృగం ఉంది, భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది. ఒక గుర్రం ఉంది, దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు. అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి 2 జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి గుర్రం, 2 గాడిద. ఈ రెంటికి తగలాలని చెప్పారు. అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది. ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేదమంత్రాలతో వెడతారు. వెళ్ళినప్పుడు బ్రహ్మ, ఆధ్వర్యుడు, 3వ వాడు యజమాని, ఈ ముగ్గురు వెళ్ళి ఇక్కడ పుట్టమన్నుంది అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు. అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు. అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి యందు ప్రవేశించి యజ్ఞవాటమునకు చేరుతుంది. దేవతలు హవిస్సును పుచ్చుకొని మళ్ళీ భూమికి శక్తినిస్తారు. అందులోంచి ఐశ్వర్యం వస్తుంటుంది. దీనికి ఆధారభూతం ఏది? అశ్వక్రాంతే. ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది. అందుకే పూర్వం రథము, గుర్రం వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఒక ఛార్జర్ తీసుకెళ్ళి ప్లగ్ పిన్లో పెట్టారనుకోండి, ఛార్జ్ అవుతోందా అవట్లేదా? అలా ఈ భూమి యందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మళ్ళీ అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల యందు ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు. అందుకని గుర్రాల్ని తిప్పుతారు. అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతూ ఉంటే నగరంలో, ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతూ ఉంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది, భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వర్యే నమః. అమ్మవారి యొక్క విశేషమైన నవరాత్రుల్లో దేవీ భాగవతంలో ఒక్కొక్క ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక విశేషమైన ఘట్టమే. ఈరోజు చూస్తాం ఏం ఘట్టమో. ఈ దసరా ఉత్సవాలు ఎన్నో యుగాల నుంచి కూడా అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఏదో ఇప్పుడని కాదు. ఓం శ్రీమాత్రే నమః. బాలా విక్రమ సంవృష్ట బింబోష్టి బిల్వ పూజిత వాత్సల్య భావా శ్రీమాత వరద పరిరక్షతు. మనమెంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి వ్రతం చేస్తూ 9 రోజుల నుంచి అమ్మవారిని ఆరాధించుకుంటున్నాం. ఇక ఈ వ్రతంలోని చివరి రోజే విజయదశమి. ఇది అమ్మ అనుగ్రహం మనపై ప్రసరించే రోజు, మనకు విజయం లభించే రోజు. ఈ రోజున అమ్మవారు అపరాజితాదేవిగా శమీ వృక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా శమీ వృక్షాన్ని పూజించాలి. శమీ వృక్షం దొరకపోయినా శమీ వృక్షం యొక్క ఆకులైనా పూజించాలి. పూజించే సమయంలో శమీ శమయమే శమీ శమయమే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ శ్లోకాన్ని అందరూ పఠించండి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక ఈ విజయదశమి రోజున అమ్మ చరిత్రను, ఆ చరిత్రను చదివితే ఎంతటి ఫలం లభిస్తుందో తెలుసుకుందాం. వ్యాస భగవానుడు జనమేజయుడితో, ఓ జనమేజయ, నువ్వు దేవీతత్వం గురించి విన్నావు కదా. ఇక దేవీ యజ్ఞం చేసి నీ తండ్రి అయిన పరీక్షిత్తుకు ఉత్తమ గతిని కల్పించు. ఇదిగో మహాదేవి మంత్రం, దీనిని గ్రహించి జపించు అని ఉపదేశించగా జనమేజయుడు ఎంతో భక్తితో దేవీ మంత్రోపదేశాన్ని పొందాడు. నవరాత్రి సమయంలో దేనిలో కూడా లోపితనం చూపించకూడదు. చక్కగా అమ్మవారిని భక్తితో ఆరాధించాడు. చాలా అద్భుతంగా ఆరాధించాడు. దేవీ భాగవత పురాణ పారాయణం కూడా జరిపించాడు. అమ్మవారిని మనస్సులో తలుచుకొని సువాసిని పూజలు కూడా చేశాడు. కుమారి పూజలు చేశాడు. బ్రహ్మచారులను పూజించి బ్రహ్మభోజనం కూడా పెట్టాడు. అందరికీ అన్నదానం చేశాడు. ధనం, బంగారం మొదలైనవన్నిటిని కూడా దానం చేశాడు. ఇలా ఎంతో వైభవంగా దేవీ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. వెంటనే ఆకాశం నుండి నారద మహర్షి క్రిందికి దిగి, ఓ జనమేజయ, ఈ రోజున ఒక వింత దృశ్యాన్ని చూశానయ్యా. అదేమిటంటే, నీ తండ్రి పరీక్షిత్తు నాకు స్వర్గంలో కనిపించాడు. అతన్ని దేవతలు, అప్సరసలు అందరూ కూడా సేవిస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ తండ్రి పరీక్షిత్తు
దివ్య విమానాన్ని ఎక్కి మణిద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇదంతా దేవీ భాగవతాన్ని విన్నావు కదా. ఆ పుణ్యఫలమే నువ్వు చేసిన దేవీ యజ్ఞ ఫలమే. ఇది అమ్మవారి అనుగ్రహం వల్లనే నీ తండ్రి దుర్గతి నుండి సుగతిని పొందాడు. నువ్వు కన్న తండ్రికి సద్గతిని కలిగించి ధన్యుడివయ్యావయ్యా. నీ జీవితం సఫలమైంది. ఈ రోజున దేవలోకంలో నీ కీర్తి మారుమరోగిపోతోంది. ఈ సంతోషం పట్టలేక ఈ శుభవార్తను స్వయంగా నీకు చెప్పాలని వచ్చాను అన్నాడు. అందుకు జనమేజయుడు ఎంతో పులకించిపోయాడు. నారద మహర్షికి ఎంతో భక్తితో నమస్కారం పెట్టాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ వ్యాస మహర్షి యొక్క పాదాలకు కూడా నమస్కారం పెట్టి, ఓ మహర్షి, ఇదంతా నీ అనుగ్రహమే. నువ్వు నాకు దేవీ అనుగ్రహం కలిగించేలాగా చేశావు. నేను నీకు ఎలాంటి ఉపకారాన్ని కూడా చేయలేను. నేను నన్ను అనుగ్రహించు అన్నాడు. అప్పుడు వ్యాస భగవానుడు అతన్ని ఆశీర్వదించి ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు నిత్యము అమ్మవారి పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండు, ఉపాసిస్తూ ఉండు. దేవీ భాగవతాన్ని రోజు పారాయణంగా చదువుతూ ఉండు. దేవీ యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండు. నీకు మోక్షం చాలా సులభంగా లభిస్తుంది. భవబంధాలు వాటంతటా అవే తెగిపోతాయి. విష్ణువుకు సంబంధించిన పురాణాలు, శివుడికి సంబంధించిన పురాణాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కలిసినా కూడా ఈ దేవీ భాగవత మహిమలో 16వ వంతుకైనా సాటిరావు. ఇది అఖిల పురాణాల సారము, వేదసారం. ఈ దేవీ భాగవత పారాయణం వల్ల వేద పారాయణ చేసిన ఫలం కూడా లభిస్తుంది. దీన్ని పండితులు, పామరులు, జ్ఞానులు, యోగులు, ముముక్షువులు అందరూ కూడా చదవలసిందే అని నారద మహర్షితో కలిసి దీవించి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి జనమేజయుడు దేవీ భాగవత పారాయణ చేస్తూ, దేవీ భాగవత శ్రవణం చేస్తూ రాజ్యపాలన చేసి తరించాడు. ఇందులో ఏ పదాన్ని పలికినా కూడా అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. ఈ దేవీ భాగవతాన్ని చెప్పిన మహానుభావుణ్ణి వ్యాస భగవానుడిగా భావించాలి. ఆయనకు వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి పూజించాలి. అమ్మవారు సింహం మీద కూర్చున్నట్లుగా బంగారు ప్రతిమను చేసి పురాణం చెప్పిన మహాత్ముడికి ఇవ్వాలి. దక్షిణగా కపిల గోవును దూడతో సహా ఇవ్వటమే కాకుండా గోవు మెడలో బంగారు గొలుసు వేసి ఇవ్వాలి. పండితులకు అన్నసంతర్పణ చేయాలి. ఇలా చేసిన వారు ఇహలోకంలో సుఖంగా జీవించి అంతంలో అంటే దేవీ పట్టణానికి చేరుకుంటారు. నిత్యము దేవీ భాగవతాన్ని చదివేవారికి, వినేవారికి ఎప్పుడూ ఎక్కడా అసాధ్యమనేదే ఉండదు, పరాజయం ఉండదు. సంతానం కోరుకునే వారికి సంతానం లభిస్తుంది, ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది, విద్యార్థులకు విద్య లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. నిత్యము ఇంటిలో ఈ దేవీ భాగవతాన్ని పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళదు. దుష్టగ్రహాలు ఆ ఇంటి వైపు తొంగి కూడా చూడవు. ఈ పురాణాన్ని నెల రోజులు కనుక పఠిస్తే ఎలాంటి జ్వరాలైనా సరే తొలగిపోతాయి. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యా సమయంలో పారాయణ చేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. దేవీ నవరాత్రుల్లో చదివితే జగదంబిక చాలా సంతోషించి కోరిన దానికన్నా 1000 రెట్లుగా వరాలను కురిపిస్తుంది. దీనిని ఎవరు పఠించినా కూడా కోరికలు తీరుతాయి. వారి ఇష్టదేవత వారి పట్ల చాలా సంతోషిస్తుంది. ఎవరు ఏ ఉపాసన చేసినా అది అమ్మవారి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే అందరికీ మూలం అమ్మే. అందరూ అమ్మ యొక్క అంశలే. అందుచేత
చదువు రాని వారు, చదవలేని వారు ఈ పురాణాన్ని వింటే చాలు, వారికి అంత పుణ్యము లభిస్తుంది. ఇది వేదసారం. దీన్ని పారాయణ చేస్తే వేదాన్ని పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. దీనిని వింటే వేదాన్ని విన్న పుణ్యము లభిస్తుంది. ఇది ఫలశ్రుతి. నిత్యము అమ్మవారిని స్మరించండి, సమస్త పాప విముక్తి కలుగుతుంది. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆదిపరాశక్తి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ప్రజారక్షణ కావిస్తూ ఉంటుంది ఎప్పుడు. కనుక మన దుఃఖాలు దూరం కావాలన్నా, దారిద్ర్యం తొలగిపోవాలన్నా, యుద్ధంలో విజయం పొందాలన్నా తప్పకుండా దేవీ పూజ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను శారీరకంగాను పవిత్రులై భక్తి భావనతో తల్లిని పూజించాలి. అప్పుడు అమ్మ యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా ప్రసరిస్తాయి. ఇందులో సందేహం లేదు అని భవిష్య పురాణం కూడా చెప్పింది. ఈ విజయదశమి రోజున సంధ్యాకాలంలో కొద్దిగా నక్షత్రాలు కనిపించే సమయం విజయ ముహూర్తముగా ప్రసిద్ధి చెందింది. కనుక ఈ సమయంలో చేపట్టిన పనులు, చేసిన ప్రయాణాలు విజయవంతమవుతాయి. శ్రీమాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని నవదుర్గ రూపిణిగా స్మరించి ఆరాధించండి. శత్రువులను జయించాలని అనుకునేవారు దీనికి సంబంధించిన ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని ఆరాధించాలి. అంటే ఈ దేవికి సంబంధించిన ఈ ఆశ్వయుజ మాసం దేనికి సంబంధించిందంటే దేవికి సంబంధించినటువంటి ఆశ్వయుజ మాసం. అమ్మవారిని ఆరాధించాలి. రఘు మహారాజు ఈ మాసంలోనే విజయ యాత్ర చేసి విజయం సాధించాడు. శ్రీరాముడు కూడా ఈ సమయంలోనే శమీ వృక్షాన్ని పూజించి రావణాసురుడిపై విజయం సాధించాడు. అర్జునుడు కూడా ఈ సమయంలోనే శమీ వృక్షానికి ప్రదక్షిణం చేసి పూజించాడు. ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవులపై విజయం సాధించాడు. కనుక విజయాన్ని ప్రసాదిస్తూ ఉండటం చేత ఈ రోజుకు విజయదశమి అనే పేరు వచ్చింది ఈరోజు. కనుక శ్రీమాతను వినయం కోసం, విజయం కోసం ఆరాధిస్తే నూతనత్వం కలుగుతుంది. అది మనలో ఆనందోత్సాహాలను వృద్ధి చేస్తుంది. శ్రీమాత శోక మోహ భయాలను పోగొట్టి జన్మ మృత్యువులను నుండి విడిపిస్తుంది కూడా. సాధకులకు శాశ్వతానందాన్ని అనుగ్రహిస్తుంది. నిజానికి అమ్మ నామరూప వివర్జిత. ఆమెకు ఏ నామము లేదు కాబట్టి ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఏ రూపము లేదు కాబట్టి ఏ రూపంతో అయినా భావించవచ్చు. అటువంటి తల్లిని, మనపై అపారమైన కరుణ చూపించే తల్లిని ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వనంలోనూ భక్తి శ్రద్ధలతో పూజించండి. మంచి ముహూర్తం అంటే ఈ విజయదశమి కన్నా మంచి ముహూర్తం లేనే లేదు. కనుక అమ్మకు దండం పెట్టి అన్ని మంచి పనులను ప్రారంభించి విజయం పొందండి. ఈ రోజున అందరినీ అనుగ్రహించే అపరాజితాదేవికి కుడివైపున జయాదేవి ఉంటుంది, ఎడమవైపున విజయాదేవి ఉంటుంది. కనుక జయా విజయా సమేత అపరాజితాయై నమః అని ప్రార్థించండి. అపరాజితాదేవి అనుగ్రహంతో ఈ విజయదశమి నాడు మీ మనస్సులోని కోరికలన్నీ తీరుగాక, అన్నీ తీరిపోతాయి. మీ అందరికీ విజయం లభించుగాక. ఓం శ్రీమాత్రే నమః.